టీఎంసీలోని మంగళగిరి టౌన్కు చెందిన ప్రముఖ న్యాయవాది లంకా శివరాం ప్రసాద్ 40 ఏళ్ల సర్వీస్ను పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు ఆయన్ను అభినందించారు. ఓ రిపోర్ట్. మంగళగిరి కోర్టు నందు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న సీనియర్ న్యాయవాది లంకా శివరాం ప్రసాద్ తన న్యాయవాద వృత్తిలో 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను లంకా శివరాం ప్రసాద్ కట్ చేయగా పలువురు న్యాయవాదులు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు వాకా రామగోపాల్ గౌడ్, కోకా వెంకట ప్రసాద్, ఉయ్యూరు బాపిరెడ్డి, శ్రీ భాష్యం రంగనాథ్, శృంగారపాటి బాల మురళీకృష్ణ, ఎండి షౌకత్ హుస్సేన్, వంగర కిషోర్, దండా కిషోర్, జూనియర్ న్యాయవాదులు తాతా సాంబశివరావు, గద్దె రవికిరణ్, పద్మ కళ్యాణి, భువన, సోహెల్, రోషన్, వాకా దీపిక, మణికంఠ ప్రియాంక, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్ఎస్పీతో పాటుగా పలువురు మాట్లాడారు. మరి ఈ ప్రిన్సెస్లోకి వస్తే నాకు మరి గత స్మృతులు ఎన్నో గుర్తుకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే 1980 ఆ ప్రాంతంలోనే మరి ఎల్ఎన్ఆర్ గారు, లంకా నాగేశ్వరరావు గారు ఈ ప్రాంతంలో మొట్టమొదటి న్యాయవాది. ఈ ప్రాంతంలో ఎవరికైనా సరే న్యాయవాది అంటే ఎవరు అంటే లంకా నాగేశ్వరరావు గారు తప్ప వేరే వాళ్ళు ఎవరికి తెలియదు. లంకా నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మరి అప్పటి మా గురుగారైన బషీర్ అహ్మద్ గారు, వీళ్ళే ఈ యొక్క కోర్టులో ఒక విధమైన ఆధిపత్యాన్ని తెలియజేస్తూ ఉండేవాళ్ళు. మిగతా చోట్ల నుంచి మాత్రం అప్పుడప్పుడు అడ్వకేట్స్ వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. మరి లంకా నాగేశ్వరరావు గారి యొక్క లెగసీని కంటిన్యూ చేస్తూ మిత్రుడు గత 40 సంవత్సరాల నుంచి ఆ విధంగా మరి లంకా శివరాం ప్రసాద్ కూడా ఆ లెగసీని నిలబెట్టారు. మనం అందరం కూడా లంకా నాగేశ్వరరావు గారి దగ్గర మాత్రం అందరూ న్యాయవాదులు, ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ విధంగా క్లయింట్తో మాట్లాడాలి, మనం క్లయింట్తో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, అతను ఏ విధంగా నొప్పించకుండా మాట్లాడాలి. ముఖ్యంగా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే మనం కేసు ఓడిపోయినా సరే క్లయింట్ మన పక్కన ఉంటేనే మనం న్యాయవాది వృత్తిలో మనం సక్సెస్ అయినట్లు. అదేవిధంగా నేను బషీర్ అహ్మద్ గారి జూనియర్ అయినప్పటికి కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేసి ఉండేవాళ్ళు లంకా నాగేశ్వరరావు గారు. ఎందుకంటే ఎక్సైజ్ కేసులు వచ్చేటప్పటికి తన దగ్గర ఉన్న ఎక్సైజ్ కేసులు కూడా ఒక టైంలో నాకు ఇచ్చి, గోపి నువ్వు చెవి కేసులు అని చెప్పి నాకు ఇచ్చి చాలా ఎంకరేజ్ చేస్తుండేవాడు. మరి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి మరి ఆ యొక్క గత స్మృతులు, లంకా నాగేశ్వరరావు గారి గత స్మృతులు ఒకసారి గుర్తుకొస్తున్నాయి. అదేవిధంగా లంకా నాగేశ్వరరావు గారిని, బషీర్ అహ్మద్ గారిని అప్పట్లో న్యాయవాద వృత్తిలో కొన్ని విలువల్ని నిలబెడుతూ అక్కడున్న జూనియర్ మిత్రులందరూ మా అందరం కూడా ఒక ఐక్యతగా ఉండేటట్టుగా, ఒక కలిసికట్టుగా ఉండేటట్టుగా చేశారు. ఆ యొక్క దీన్ని మరి లంకా శివరాం ప్రసాద్ గారు కూడా ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ మా అందరికి కూడా ఆదర్శంగా న్యాయవాది వృత్తిలో ముందుండే విధంగా ఆయన చేయడం చాలా సంతోషదగ్గగా ఉంది. సోదరుడు సమానుడైనటువంటి లంకా శివరాం ప్రసాద్ గారు ఈ న్యాయవాద వృత్తిలో 40 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడిపించారు. ఇంకా ఇదే కాకుండా ఇంకా మరొక 40 సంవత్సరాలు కూడా ఆయన ఈ న్యాయవాద వృత్తిలో ఉండి మంచి అగ్రస్థానంలో ఉండి అందరూ కూడా న్యాయం పంచాలని చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మన మిత్రుల కంటే అందరికంటే కూడా నాకు ఈ కుటుంబంతో దాదాపు 1961 అడ్వకేట్గా కాకుండా మా పేరెంట్స్తో వాళ్ళు ఈ కుటుంబంతో ఎంతో మాకు ఎంతో సంబంధాలు ఉన్నాయి. నేను న్యాయవాద వృత్తిలో వచ్చింది 83 చివరిలో వచ్చాను. అంతకుముందు 20 సంవత్సరాలు కూడా మా కుటుంబానికి ఆ కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధం ఉంది. అంతా చాలామందికి తెలియదు, ప్రొఫెషన్ వచ్చింది అనుకుంటారు. అంతకుముందే మాకు ఈ 2 కుటుంబాలు ఒక కుటుంబం కింద లెక్కే. ఏది వచ్చినా కూడా, మంచి వచ్చినా చెడు వచ్చినా కూడా ఒకళ్ళు చూసుకోవడం, దగ్గర రావడం, సహాయం చేయడం, అన్నింటిలో సుఖ సంతోషాలు అన్నింటిలో వాళ్ళు పాలు పంచుకుంటూ ఉండే కుటుంబాలు మావి. ఆ రకంగానే మన న్యాయవాది మిత్రుడు గోపి గారు చెప్పినట్టుగా దాదాపు మంగళగిరిలో చాలామంది జూనియర్లు ఫస్ట్ మన లంకా నాగేశ్వర గారి దగ్గర జూనియర్లు చేరేవాళ్ళు. నేను కూడా అలాగే నాగేశ్వర గారి దగ్గర 82 నుంచి కొన్ని సంవత్సరాలు చేశాను. తర్వాత నేను 87 ఇండిపెండెంట్గా వచ్చాను. వారిని చూసి నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. చెప్పేవాళ్ళు అందరికి కూడా కోర్టుకు వస్తే మార్నింగ్ 10 to 5. ఆ మిత్రుడు లంకా శివరాం ప్రసాద్ ఈరోజు ప్రాక్టీస్లో 40 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు మనం ఈ సక్సెస్ఫుల్ జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రాక్టీస్లో వాస్తవంగా సిఆర్ రెడ్డి కాలేజీలో నేను లంకా ప్రసాద్ ఒకే బ్యాచ్.
నేను నైట్ కాలేజీ, ఆయన డే కాలేజీ. ఆ విధంగా ప్రాక్టీస్లో కూడా ఒకేసారి రావడం జరిగింది. ఎర్లీ స్టేజ్లో ఎర్లీ స్టేజ్లో లంకాప్రసాద్ హైదరాబాద్ హైకోర్టుకి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేశారు. నేను గుంటూరులో కృష్ణకిషోర్ గారి దగ్గర 3 years ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను మంగళగిరి రావడం జరిగింది. అట్లానే లంకా శివప్రసాద్ అక్కడ హైకోర్టులో చేసి మంగళగిరి రావడం జరిగింది. మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు ఉన్నారు కాబట్టి చాలా మంచి ప్రాక్టీస్ ఉండేది. నేను ప్రాక్టీస్లో రాకముందు మా నాన్నగారు లంకా నాగేశ్వరరావు క్లయింటు, ప్లస్ కొన్ని కేసులు బషీర్ అహ్మద్ గారి దగ్గర కూడా క్లయింటు. ఆ విధంగా నాకు ఎర్లీ వయసు నుంచి కూడా లంకా నాగేశ్వరరావు తెలుసు, బషీర్ అహ్మద్ గారు తెలుసు. నేను ప్రాక్టీస్లో వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు లంకా శివప్రసాద్కి మంచి మంచి వర్క్ ఉండేది. కానీ ఎవరికి వాళ్ళు కోర్టు కేసులు చేసుకోవడమే తప్ప ఏది కూడా మేము పర్సనల్గా ఇది చేసుకునేవాళ్ళం కాదు. ప్రాక్టీస్ రీత్యా వాళ్ళకి మంచి ప్రాక్టీస్ ఉండేది, నాకు మంచి ప్రాక్టీస్ ఉండేది. కాబట్టి ప్రాక్టీస్లో గత 35 ఏళ్ళ నుంచి కూడా ఫ్రెండ్లీగా సక్సెస్ఫుల్గా ఈ కోర్టు వర్క్ చేసుకుంటూ వచ్చాం. నా సోదరులు చెప్పినట్లు ఈ మంగళగిరిలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులాగా మసలుకోవటంలో మా తండ్రి గారు నాగేశ్వరరావు గారు, అలాగే బషీర్ అహ్మద్ గారు, వాళ్ళిద్దరి మార్గనిర్దేశంలో నడిచినటువంటి మా తరం లాయర్ల వరకు కూడా అంతా కూడా చేసుకుంటూనే వచ్చాము. ఇప్పటి వరకు కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంది. ప్రాక్టీస్ పరంగా చూసుకున్నట్టయితే నాకు మా తండ్రి గారు మార్గనిర్దేశం చేశారు. వాస్తవంగా నేను ఈ ప్రొఫెషన్లోకి ఇంట్రెస్ట్ ఉండి కూడా రాలేదు. ఒక రకంగా ఏమీ చదవకుండా ఖాళీగా ఉంటున్నందుకు డిగ్రీ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం ఖాళీగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ నాకు మా డాక్టర్ సిహెచ్కే ప్రసాద్ గారు చెప్పారు, ఖాళీగా ఉంటున్నందుకు లా చేసి ఉండు, ఎందుకైనా ఉంటుంది కదా, ఇంకో డిగ్రీ ఉంటుంది కదా అంటే ఆ డిగ్రీ చదువుకోవటం నాకు ఈ రోజున ఈ సంఘంలో ఈ స్థానాన్ని కల్పించింది. ఈ వృత్తిలోకి రావటం వల్ల నాకు ఈ ప్రయాణంలో, ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో 86లో ఎన్రోల్మెంట్ అయినప్పుడు ఫస్ట్ ఇక్కడ మంగళగిరిలో అప్పుడు మా నాన్నగారు, మా అన్నయ్య విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా ఈ ప్రొఫెషన్లోనే ఉన్నారు. మా వదిన గారు కూడా లాయర్, ఆవిడ ఈ ప్రొఫెషన్లోనే ఉన్నారు. 3 ఉన్నారు, ఇంకా 4 ఉన్నాం. ఇంట్లో 4 ఎందుకులే, అప్పుడు అంతా ఉన్నటువంటి ప్రాక్టీస్ అక్కడ ఉన్నది మంగళగిరిలో ఉన్నది ఒకటే కోర్టు. అప్పుడు 81 నుంచి కూడా 91 వరకు మంగళగిరిలో ఉన్నది ఒకటే కోర్టు, ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు. 4 ఎందుకులే అని చెప్పేసి మా నాన్నగారు నన్ను హైకోర్టుకు పంపించారు. మొవా చంద్రశేఖరరావు గారి దగ్గర ఒక 1.5 year చేశాను. చేసిన తర్వాత మా బ్రదరు వాళ్ళ ఫ్యామిలీ గుంటూరు షిఫ్ట్ అయిపోతున్నారు, గుంటూరులో ఉన్న కేసులు చూసుకోవడం కోసం. అప్పుడు మళ్ళీ నేను మంగళగిరి వచ్చేసాను. సో నాకు 87 ఎండింగ్ నుంచి కూడా ఇక్కడ మంగళగిరి కోర్టులో వర్క్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 91లో 2వ కోర్టు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పటి నుంచి కూడా సివిల్ వర్క్ అంతా కూడా నేను టేక్ ఓవర్ చేసుకోవటం, సివిల్ వర్క్లో ఎక్కువగా ఇన్వాల్వ్ కావడంతో మా నాన్నగారు కొంచెం రిలాక్సేషన్గా క్రిమినల్ వర్క్ చేసుకుంటూ ఉండేవారు. కానీ అప్పుడున్నటువంటి అడ్వకేట్ సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అందరూ ఒకే కుటుంబంలాగా ఉండేవారు. ఇప్పుడు కొంచెం అప్పుడున్నటువంటి సంఖ్యకి ఇప్పుడు దాదాపుగా ఒక 10 రెట్లు పెరిగారు. అప్పట్లో మొత్తం 15 మంది అట్లా కనపడేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా 150 మంది అడ్వకేట్స్ మంగళగిరిలోనే ఉన్నారు. ఇంకా క్రమేపీ పెరుగుతూనే ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ కోర్టుల సంఖ్య పెరిగింది, లాయర్ల సంఖ్య పెరిగింది, కోర్టుల పరిధి పెరిగింది. అలాగే మీకు అందరికీ తెలుసు, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో రాజధాని రావడంతో వ్యాజ్యం కూడా చాలా ఎక్కువ విలువలతోటి కూడుకున్నదైపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా, ఈ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో కూడా ప్రాక్టీస్ చేయడానికి నాకు అందరూ కూడా సహకరిస్తూనే ఉన్నారు. అట్ ది సేమ్ టైం బాబిరెడ్డి గారు చెప్పినట్టు, మా నాన్నగారు చెప్పిన సూత్రం ఏదైతే ఉందో, ఒక చిల్లర కోర్టు లాగానే లాయర్ ఆఫీస్ కూడా కంటిన్యూస్గా రన్ అవుతుండాలో, ఎప్పుడు కూడా అడ్వకేట్ అనే అతను క్లయింట్కి అవైలబుల్గా ఉండాలి. అప్పుడే సక్సెస్